నేనా? పట్టం మా వంశంలోనే లేదు, పారిపోవడం మా రక్తంలోనే లేదు. చిన్నగా కొట్టుకోరా, కొంచెం నేను పుట్టి 10 ఏళ్ళైంది, ఇంకా 15 ఏళ్ల పిల్లాడిగానే ఉన్నాను. నేను పెరిగి పెద్ద ఎప్పుడు, ఈ అన్యాయాల్ని అక్రమాలు ఎదిరించేది ఎప్పుడు, నేను హీరో అనిపించుకునేది ఎప్పుడు. నువ్వు పెద్ద హీరో అవ్వాలి అంతే కదా. వెళ్ళి ఆ సైకిల్ తొక్కు. అందరూ ఫ్రీగా చూస్తున్న నీ కూతురు అన్నాన్ని ఎవడు చూడకుండా దీంతో కప్పేస్తాను రా. వద్దు, అది ఇలా ఉంటేనే దాన్ని పెళ్ళవట్లేదు. పూర్తిగా కప్పేసి దాని జీవితాన్ని నాశనం చేయొద్దు. నీ కాలు పట్టుకుంటాను. మీ కళ్ళ ముందే ఓ ఆడపిల్ల అందరినీ కనపడివ్వకుండా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారా? ఈ దారుణం నా పేరు మగాడెవడు లేడా? నరుస్తే అరుపులే, అదే నీ నరుస్తే మెరుపులా? అరుపులేనా? రండి. అన్నా, తిరుపతి మొక్కుందన్నా. వెళ్దామంటే 6 నెలల నుంచి మా బాస్ లీవ్ ఇవ్వడం లేదు. ఎలా అయినా అక్కడ పడేలా చేయన్నా ప్లీజ్ అన్నా. తిరుపతి? అవునన్నా. తిరుపతి ఇట్లా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. తిరుపతి లడ్డు. థ్యాంక్స్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రే, క్లైమాక్స్ లో 8 ప్యాక్ చేసి చంపేద్దాం అనుకున్నాను. మీరేంట్రా ఫస్ట్ ఫైట్ లో నన్ను షర్ట్ చింపేశారు. అయినా పర్లే. నేను కొడితే అదోలా ఉంటుందని పూరి మహేష్ చెప్పడం తప్ప నాకు తెలీదు. అమ్మా, అయ్యా, దయచేసి నన్ను పురుగులతోనూ జంతువులతోనూ పాల్చకండి. నేను కూడా మీలాంటి మామూలు మనిషిని. బాబు బిల్డప్ చూడలేక చచ్చిపోతున్నాం. ఎక్స్పోజింగ్ ఆపి ముందా షర్ట్ వేసుకో. పెద్ద సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్. ఇప్పుడు హీరోలు ఎక్స్పోజ్ చేసిన సెన్సర్ ప్రాబ్లం ఉందా సార్? మరి ఇంతకీ నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్? ఇంకేముంటుందా, ఫైట్ తర్వాత పాటే కదా, వేసుకో. అతను ఈరోజు ఈవినింగ్ రూమ్ షిఫ్ట్ చేసి. నమస్తే సార్. యూరిన్ రిపోర్ట్. గబ్బర్ సింగ్ ఇక్కడ. అతను కాదు. మోషన్ రిపోర్ట్. ఇతను కాదు. స్కానింగ్ రిపోర్ట్. ఇతను కూడా కాదు. వీళ్లలో ఎవరు కొట్టినా ఒళ్ళంతా గాయాలయ్యేవి, కానీ వీడు కొట్టడం వల్ల డెంగ్యూ, న్యూమోనియా, జాండీస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఒకటేసారి వచ్చాయంటే వీడు వాళ్ళకన్నా డేంజరస్. ఈ సంగతి భవానికి తెలిస్తే భవానీ నువ్వు ఎక్కడ? మార్కెట్లో. ఎంతమంది? అది కాదు, ఒక్కడే. ఎవడు? శివ. శివ శివ శివ. చౌకోసిన మేకలు ఎందుకు అలా అరుస్తావు? బెడ్ పైన తెస్తానని చెప్పాను కదా.
వాడి పేరు కూడా శివే అనుకుంటా. 2 లారీల జనాన్ని తీసుకెళ్లి నరికే. వీణ్యా వాణ్ణయ్యా. జనమంతా ఓదార్పు యాత్రలకు వెళ్ళారు భవాని. పోనీ 1 లారీ, పోనీ 2 ట్రై చేస్తా. వాడితో పాటు వీణ్ణి కూడా లేపే. ఎక్స్క్యూజ్ మీ, ఏంటిది? బిల్లు వద్దు, నువ్వే ఉంచుకో. నేనా? నానాజీ, భవాని వాణ్ణి కూడా. నన్ను ఈ 200తో ఇంకెంత మందిని లేపాలో. ముందు బెడ్ మీద ఉన్న లేపండి. కమాన్. అయ్యో మన ఈ వైట్ కాయిన్స్ అన్నా. మనం అప్పుడప్పుడు శత్రువులు కూడా గెలిపించే టైప్. జద్దవ్వ కవరింగ్ లోటి. టైం అయింది, వీళ్ళు ఇంకా రాలేదే. వారిని హాయ్ బ్రోస్. హాయ్ డూడ్. హాయ్ బ్రో. ఏంట్రా ఇంత లేటు? సారీ బ్రో, హెచ్ఓడి కొద్దిగా స్ట్రిక్ట్ రా. ప్రాక్టికల్స్ బంక్ కొట్టాం అనుకో మార్క్స్ లో వేలెడతాడు. రై మనం అంతా యూత్ రా. యా ఈ హాఫ్ టికెట్ కలతో నీకేంట్రా ఆటలు? పండ్రా వాట్స్ దిస్ డార్లింగ్? ఎన్నాళ్ళు ఇలా ఫోన్ లో టాకింగ్లు, నెట్ లో చాటింగ్లు, తొక్కలోది ఫేస్బుక్ లోని ఫోటో కూడా అప్లోడ్ చేయలేదు. యూనో మనం ఫోన్ లోనే తప్ప పర్సనల్ గా కలుసుకోవా? మొన్న నీ ఫోన్ లో 5000, నా ఫోన్ లో 2000 రీఛార్జ్ చేయాలి. అకౌంట్ టీ చెప్పుకోవా? మనం ఎప్పుడు కలుస్తున్నాం డార్లింగ్? ఓకే, నేను మళ్ళీ నైట్ కాల్ చేయనా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు నా అకౌంట్ లో టీ చెప్పొద్దని? ఎవడ్రాయిడే గర్ల్ ఫ్రెండ్ కి రీఛార్జ్ చేయడానికి 5000 ఖర్చు పెడతాడు కానీ బాయ్ ఫ్రెండ్ కి 5 రూపాయలు పెట్టి టీ ఇప్పించలే. 5-10 ఖర్చు పెడితేనే కదా బ్రో ఫిగర్స్ లవ్ లో పడేది. చూడరేమో 5-10 ఖర్చు పెడితే వచ్చేవాళ్ళని లవర్స్ అనరు, కాల్ గర్ల్స్ అంటారు. ప్యూర్ లవ్ అంటే ఫస్ట్ టైం ఫిగర్ ని చూడగానే టంగ్ టనా టన్ అని గంట మోకపోయినా టంగ్ అనైనా గంట మోగాలి. ఏంటి బాగా చెప్పాడు. పెద్ద ఫ్లడ్ లైట్ వెలకపోయినా చిన్న బెడ్ లైట్ అన్నా వెలగాలరా. ఈజీ, దాట్స్ ఇట్. బ్రో భవానీ మనుషులరా. రేయ్, ఇక్కడ శివ అంటే ఎవర్రా? పర్సనాలిటీ పెద్దది. ఇదే డైలాగ్, నువ్వు చెప్పు. ఇక్కడ శివ అంటే ఎవర్రా? ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ గ్రీన్ బ్లాక్ అవుతుందో వాడే శివ అంటే నేనే. భవానీ రామన్నాడు, మర్యాదగా బండి ఎక్కు. ఎక్కకపోతే బండి నీ మీద ఎక్కుతుంది. ఓ ఇదేనికి? మేము తీసుకెళ్లే రూట్ నీకు తెలియకూడదు కదా, తీయరా బండి. బిర్యానీ స్మెల్ అంటే గ్రీన్ బావర్చి.